తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అమ్మా నాన్న మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నప్పుడు ఆ గుండెనే పొడిచే ప్రయత్నం చేస్తే ఇంకంతకంటే ద్రోహం మరొకటి ఉండనే ఉండదు. పెళ్ళి అనేది నువ్వు ఒక్కడివి చేసుకునేదాన్ని కాదు, ఒక్కడివి చేసుకునేది కాదు. చెల్లెళ్ళు వినండి, పెళ్ళి అంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళి నడులు గోడల మధ్య చేసుకునేది కాదు. కన్న వాళ్ళకున్న ఒకే ఒక్క ఆశ ఏంటో తెలుసా? కల్లారా చూడాలి. ఏమిటి? నీ కళ్యాణం, నీ వివాహం కల్లారా చూడాలి. ఆ తర్వాత మనవాళ్ళను మనవరాళ్ళను మనసారా ఎత్తుకోవాలి, లాలించాలి, ఆడించాలి, ఒళ్ళో పెట్టుకుని పెంచాలి. అది వారి కళ. నా ఇష్టం నా ఇష్టం అని చెప్పేసి, ప్రేమాదోమ అని చెప్పేసి జీవితం నాశనం చేసుకుంటున్నావే. ఆ అమ్మాయిని చూడండి, చదువుకోవడానికి వచ్చింది, ఉద్యోగం చేయడానికి వచ్చింది, ఎవరినో ప్రేమించిందంట, వాడితో పాపం చేయడం మొదలుపెట్టింది. వాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, ప్రేమ అని చెప్పగానే నన్ను ప్రేమించేశావు, రా అనంటే వచ్చి నాతో పడుకున్నావు, ఇలా ఎంతమందితో పడుకున్నావో నాకు తెలియక మునుపు ఎంతమందితో పాపం చేసావో నాకేం తెలుసు, అంత మాట ఎందుకు అంటున్నావు? వాడు రమ్మంటే వచ్చేసావు కదా. ఏ హోటల్కి రమ్మంటే ఆ హోటల్కి వచ్చేసావు, ఏ గదికి రమ్మంటే ఆ గదికి వచ్చేసావు. అప్పుడే నాకు నీ మీద అనుమానం ఉంది, ఇదేంటి పిలిస్తే వచ్చేస్తుందని. కాబట్టి ఇప్పుడు నాకున్న అనుమానం ఏమిటంటే, ఈ కూతురు నా కూతురు కాదు, కాబట్టి దాని బాధ్యత నేను తీసుకోను. ఇప్పుడు ఇలా అంటున్నాడన్నా నేనేం చేయాలి? ఏం చేయాలండి? నా ఇష్టం ఏం చేసిందో తెలుసా? ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి తీసుకొచ్చేసింది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు,